పాపం వల్ల వచ్చే జీతము. దేవుడు ఆదాముకు అవ్వకు దేవుడు ఏమిచ్చాడు? ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఈ యొక్క ఏదేను తోటనంతటినీ లోపరుచుకోండి, కానీ ఈ జీవ వృక్ష ఫలము నుంచి వచ్చే పండును మీరు ఏం చేయొద్దన్నాడు? కోయొద్దన్నాడు, తినొద్దన్నాడు. కానీ అపవాది వారి మధ్యలోనికి వచ్చి ఏం చేసింది? ఇది నిజమా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ మార్క్ వేసిందో అవ్వ ఉండబట్టుకోలేక ఏమంది? ఏంటి నిజమని అపవాదితో ఏం చేసింది? ముచ్చటించింది. అపవాది ఏం చేశాడు? మాయ మాటలు చెప్పి, మాయ ఆలోచనలు చెప్పి ఆమెను మోసపుచ్చి దేవుడు చెప్పిన మాటను అతిక్రమించేటట్లుగా అపవాది ఆమెను ఏం చేశాడంట? ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణను బట్టి ఆ జీవ వృక్ష ఫలమును కోసింది, తినింది. ఆమె ఏమైపోయిందంట? దేవుని మహిమను, దేవుడిచ్చిన కృపను వారు కోల్పోయారు. ఇద్దరు తిన్నారు. ఆ తర్వాత ఆమె తిని తన భర్తకు తినిపించిన తర్వాత దిగంబరులై అయ్యో నగ్నత్వాన్ని దాచుకోవటానికి చెట్టు చాటుకు వెళ్ళిపోయిన హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. అంటే దేవుని మాటను వినకపోవుట, దేవుని ఆజ్ఞను అనుసరించకపోవటం వల్ల వారి జీవితంలో శ్రమ వచ్చింది. చివరికి వారి జీవితమును ఆ ఏదేను తోటని ఆశీర్వాదాన్ని నుంచి వెలివేయబడ్డారు. అంటే ఆజ్ఞలను అనుసరించకపోతే దేవుని ఆశీర్వాదము యొద్ద నుంచి మన జీవితాలు ఏం చేయబడతాయంట? త్రోసివేయబడటానికి అవకాశం ఉంటుంది.